బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీపడి సింగరేణిని దోచుకున్నాయంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిలో దోపిడీ, కమిషన్ల వ్యవస్థ పోవాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల వార్తలే వస్తున్నాయన్నారు. 12 ఏళ్ల మోడీ పాలనలో అవినీతి, అక్రమాల ఊసేలేదన్నారు. కార్మికులకు తాము అండగా నిలబడతామన్నారు కిషన్ రెడ్డి. మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఏ రోజు కూడా సింగరేణికి సంబంధించి ఏ విషయంలో మేము ఆశించలేదు. వాళ్ళలాగా సింగరేణి భూములు అమ్ముకొని ఆక్రమించుకోలేదు, సింగరేణి కాంట్రాక్టులు తీసుకోలేదు, సింగరేణి అభివృద్ధిలో కమిషన్లు తీసుకోలేదు, పర్సంటేజీలు తీసుకోలేదు. పర్సంటేజీల కోసం ఏజెంట్లను పెట్టి కేసీఆర్ కుటుంబం కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు కానీ ఏ రకంగా దోచుకోవాలని చూస్తారు. ఇది ఒక బంగారు బాత వాళ్ళకి, కానీ ఇది బంగారు బాతు కాదు, మేడి పండు లాగా ఉన్నది. బయట కనిపించేది మేడి పండు, లోపల కష్టాలు ఉన్నాయి. కాబట్టి కార్మికులందరం కోరేది ఒకటి, మన సింగరేణిని కాపాడుకుందాం. ఏలూరు జిల్లా కైకలూరు జనసేన నేత కొల్లి వరప్రసాద్ పై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్న వేధింపులతో పాటు భర్త అక్రమ సంబంధం కారణంగా తాను, పిల్లలు నరకం చూస్తున్నామంటూ వరప్రసాద్ భార్య దుర్గాదేవి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. 2009లో వరప్రసాద్ దుర్గాదేవికి పెళ్లి జరిగింది. వివాహమైన మొదట్లో బాగానే ఉన్న అదనపు కట్నం కోసం వేధించేవాడని దుర్గాదేవి తెలిపారు. కొన్నాళ్లుగా ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఆమెతో కలిసి తిరుగుతూ తనను, పిల్లల్ని తీవ్రంగా హింసిస్తున్నాడని వాపోయారు. ఈ నెల 5వ తేదీన పిల్లల్ని చూసేందుకు వెళ్లిన తనపై వరప్రసాద్, ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కలిసి దాడి చేశారని ఆరోపించారు. తన పిల్లల్ని బలవంతంగా లాక్కున్నారని, అధికార బలంతో చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మీ నాన్నగారు ఇలాగ పిల్లల్ని అని అంటే, ఎక్కడికి వస్తావో వస్తే ఊరుకోను, నరికేస్తాను అని అన్నారు. అదేంటండి అలా మాట్లాడతారు, మీరు నేను ఎలాగో విడిపోయాము, ఆ బిడ్డలు కూడా దూరం చేస్తారా నాకు అని చెప్పి నేను ఎంతో బాధపడితే నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేయకు అని చెప్పేసి ఫోన్ పెట్టేసాను. నేను రికార్డ్ కూడా చేసుకుంటే అది మీకే అనిపించింది. నా బిడ్డలు ఎంతకి వెళ్ళలేదు అని ఆయన కోర్టులోనే చూసుకుందామని అంటున్నారు. కనీసం మా మామయ్య గారు వాళ్ళు పంపుతారు అనుకుంటే వాళ్ళు కూడా పంపడానికి కొడుకు కోసం